Good morning everyone. How's the Josh? So మనం రామేశ్వరం నుంచి స్టార్ట్ అయిపోయాం and we are heading to Kodaikanal. Time is 6 and 283 kilometers to reach to the destination. 5.5 hours చూపిస్తుంది. Probably 6.5 hours పట్టొచ్చు. Let's see. రామేశ్వరంకి ఇన్ఫ్లో చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్లీ చాలా వెహికల్స్ వస్తున్నాయి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్. మేబీ సన్ రైజ్ చూడడానికి వస్తున్నారు అనుకుంటా. మధురై పైనుంచి వెళ్తున్నాం, మధురై టు కొడైకెనాల్. పాసిబుల్ ఉంటే మధురై మీనాక్షి టెంపుల్ విజిట్ చేయడానికి ట్రై చేస్తాం. ఏమైంది? వన్ లాస్ట్ టైం ఈ బ్రిడ్జ్ మీద, మళ్ళీ ఎప్పుడు వస్తామో అసలు వస్తానో లేదో కూడా తెలీదు. ఫర్ ఆల్ ది బైకర్స్, రామేశ్వరం ఈజ్ అ మస్ట్ విజిట్. మీరు ఇంకా విజిట్ చేయకుండా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఇట్స్ రియలీ వర్త్. నిన్న ఎంత సన్నీగా ఉందో, ఈరోజు మొత్తం క్లౌడ్స్ వచ్చేసాయి. వచ్చి కూర్చొని కాఫీ తాగుతున్నారు. wanna stop? అసలు ఏ స్పాట్ చూసినా ఫోటో తీసుకునేలా ఉంది. అసలు స్పాట్ కూడా చాలా బాగుంది ఫొటోస్. ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకోవడానికి కాగా, అండ్ ఇంకా 189 కిలోమీటర్స్ ఉంది. 4 hours 10 minutes చూపిస్తుంది. ఘాట్ సెక్షన్ ఉంది కనుక ఎక్కువ టైం చూపిస్తుంది. అండ్ మధురై ఒకటి క్రాస్ అయితే ఐ థింక్ వీ కెన్ మేక్ ఇట్ ఈజీలీ. మేబీ అక్కడ ట్రాఫిక్ ఉంటుందేమో అనుకుంటున్నా. లెట్స్ సీ. బస్సులో కూరగాయలు తెగ ఎక్సైట్ అవుతున్నారు చూసి. ఇంకా 127 kilometers వెళ్ళాలి కొడైకెనాల్ రీచ్ అవ్వడానికి. బట్ అరైవల్ టైం వచ్చేసి, అదే డెస్టినేషన్ రీచ్ అయ్యే టైం వచ్చేసి 11:34 చూపిస్తుంది. జస్ట్
for 127 kilometers because of the Ghat road. Let's take a left here. Anna, hello. Madurai సిటీలో ఉన్నాం ఎగ్జాక్ట్. ఇది ఎక్కడ అవుతుందా ఇంతసేపు ఏంటి? ఓకే వాట్ ఎవర్. ఏమో ఇప్పుడు కొడైకెనాల్ స్ట్రైట్ 112 kilometers. సో ఇప్పుడు మదురై సిటీలో ఉన్నాం. ఇంకా 112 kilometers వెళ్ళాలి. ఇక్కడ రోడ్స్ చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. అంటే చాలా అండర్ పాసెస్ ఉన్నాయి, బ్రిడ్జెస్ ఉన్నాయి, నారో రోడ్స్ ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ లాంటిది ఏం లేదు. సో దట్ వీ కెన్ బైపాస్ ద సిటీలో నుంచే రావాల్సి వచ్చింది. రైట్ వస్తాడు. వీ హ్యావ్ టు రీడ్ దర్ మైండ్స్ అండ్ రైడ్, నాట్ బై దర్ సిగ్నల్స్. ట్రాఫిక్ రోడ్స్ ఇలా ఉన్నాయి కనుకనే 3 hours చూపిస్తుంది. 110 kilometers. ఇప్పుడు సరదా తీరిపోద్ది అన్నమాట. బుద్ధోడు చూసి సిగ్గుపడుతున్నాడు ఏంటి? పాపం ఆడికి హాయ్ చెప్పు, పాపం హ్యాపీ ఫీల్ అవుతాను. ఇక్కడ ఒక రైట్ వస్తుంది, ఆ రైట్ తీసుకోవాలి. ఫ్రమ్ 5 kilometers ఆ రైట్ తీసుకుంటే ఇంకా వీఆర్ స్ట్రైట్ టు ఘాట్ రోడ్. So here we are finally entering the Ghat section of Kodaikanal. Nice. 46 kilometers చూపిస్తుంది. Huge mountains.
సో ఈ 46 కిలోమీటర్స్ ఎక్కడానికి అయితే 1 hour 30 minutes పడుతుంది. అయితే కొంచెం దూలే మరి, ఎందుకంటే హ్యావింగ్ టూ మచ్ వెయిట్ ఆన్ మై బైక్. 170 kgs ఆన్ ది బైక్. బైక్ వచ్చేసి అట్లీస్ట్ 200 kgs ఉంటుంది. స్టాక్ వచ్చేసి 183 kgs. బట్ నేను చేసిన మోడ్స్కి వాటికి అంటే ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి ఒక డ్యామ్ కనిపిస్తుంది యాజ్ ఐ రిమెంబర్, లెఫ్ట్ సైడ్. కరెక్ట్. వీడేదో బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, ఏముంటుంది బండి తిప్పడానికి అనుకుంటారు కదా. ఐ విల్ షో యూ మై బైక్ వన్స్ ఐ గెట్ డౌన్, దెన్ యూ టెల్ మీ వెదర్ ఇట్స్ ఈజీ ఆర్ నాట్ టు డూ ఆల్ దీస్ కర్వ్స్. ఎనీవే, ఐ చూస్ ఇట్, నాట్ కంప్లైనింగ్, జస్ట్ టెలింగ్. ఎదురు చూసే చిన్నదానాన్ని కోసం, చిన్నదానాన్ని కోసం, చిన్నదాని కోసం, చిన్నదాని కోసం. No, 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 not okay. ఆల్మోస్ట్ వచ్చేసాం, ఇంకా జస్ట్ 8 kilometers. ఇక్కడ ఏదో చిన్న వాటర్ ఫాల్ ఉంది. మహేంద్ర గూగుల్ కెమెరానా ఇది? వాట్ ఆర్ దే టెస్టింగ్? మ్యాప్స్ apple.com అట. Want to have some Maggi? మార్నింగ్ నుంచి ఏం తినలేదు అసలు. ఓకే, క్లైమేట్ ఏం చల్లగా లేదు యాక్చువల్లీ. మాన్సూన్ కనుక కొంచెం డ్రిజ్లింగ్ ఉంటుంది, బాగుండేది. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను. దట్స్ ద రీజన్ ఐ సెలెక్టెడ్ కొడైకెనాల్. బట్ ఇలా అయింది. హోప్ అట్లీస్ట్ మై నెక్స్ట్ స్టాప్ విల్ బి గుడ్. సాయంకాలం టటా. వెదర్ మాత్రం సూపర్ ఉంది. ఇప్పుడే అనుకుంటున్నా మ్యాగీ తినే ముందే, ఏంట్రా క్లైమేట్ ఎలా ఉంది, చాలా దూరం నుంచి వచ్చా, బాగా ఎండ దొబ్బేస్తుంది అనుకున్నా. అండ్ విత్ ఇన్ స్ప్లిట్ సెకండ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇట్స్ క్లౌడీ అండ్ కొంచెం ఫాగ్ కూడా ఉంది. అండ్ దూరంగా డ్రిజ్లింగ్ కూడా అవుతున్నట్టుంది. ఓకే, నైస్. ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్స్ అవుట్ దేర్. మంచిగా బైక్ని పెళ్లి చేసుకుంటాం మనం. బాగా తిప్పుతాడు, చాలా సహనం ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఏదో సొల్యూషన్ ఉంటుంది. లైఫ్ చిల్ ఉంటుంది, ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. మా చూద్దాం. టెక్స్చర్ చూడొచ్చు. ఓకే, వీఆర్ జస్ట్ 5.2 kilometers అవే, అంటే వచ్చేసాం, సిటీలోకి వచ్చేసాం.
అయితే నాకు మంచి ఎనర్జీ వచ్చిందబ్బా. ఆది మూవీలో అంటాడు కదా, ఏం పెట్టావరా ఈ నీళ్ళల్లో, అలాగే ఏం పెట్టిందా మ్యాగీలో ఆవిడ. వద్దులే, డబుల్ మీనింగ్ వస్తుంది. రే 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 ఏంట్రా సడన్గా చిన్న జరికిచ్చావు? కొడాయి గేట్ చేసేద్దాం. సో ఒక మ్యాగీ, ఒక బ్రెడ్ ఆమ్లెట్, ఒక కాఫీ, ఇంత మించి ఏం కావాలో చెప్పండి ట్రావెల్ చేసేటప్పుడు. బాబా వాడేంటి తారోడు అలా వస్తున్నాడు? చెప్తున్నా కొడక. బేసిక్ సెన్స్ ఉండదండి జనాలకి. రైడ్ చేసే మూడు, ఉత్సాహం అన్నీ మింగేస్తాయి అన్నమాట. I feel good. Do 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 do. Bikers. ట్రిప్ అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. క్రేజీ బాగుంది అడిగి. వాడు హెల్మెట్ వాడు భలే ఉన్నాడు. జీటీ అనుకుంటా కదా అది. What happened? కవాసకి రాది, కవాసకి వర్సెస్ అనుకుంటా. ఎంత బాగుంది అసలు. పిల్లవచ్చాను ఆయన. ఆల్ బాయ్ సమ్డే. కవాసకి వర్సెస్ కానీ, ఇంకా BMW GS 1300 ఆర్ టైగర్, ట్రామ్ టైగర్ ప్రస్తుతానికి ఉన్నాయి మైండ్లో. కోరికలు ఉంటే సరిపోదు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉండాలి. I feel good. ఏంటో మనం బీచ్ల దగ్గర పెరిగి ఇలాంటి హిల్ స్టేషన్స్కి వచ్చేసరికి మనలో ఉన్న మృగం బయటకు వచ్చేస్తుంది అనమాట. ఫీల్ సో ఎక్సైటెడ్. ఇదే కొడాయి లేక్, మళ్ళీ చూపించలేదు అనుకంటే. అసలు ఎవరు లేరు చూడు, నో వన్. ఇంకా స్టార్ట్ అవ్వలేదా ఏంటి? మనం అంతర్లీకి వచ్చాము. 11:30 అవుతుంది, మేబీ టూరిస్టులు లేరు. వద్దాం. మా నాయనే ఉఫ్ అని వస్తున్నాడు అదవా. ఆడికి ఓదాలని ఉంటే ఎక్కడికైనా వదుకోవచ్చు కదా, పబ్లిక్లో అంటే. ఆగు వస్తున్నా.
అయ్యో వద్దమ్మా, కిందకు చూపిస్తుంది ఇది. ఓకే, నేను నా స్టే దగ్గరికి వచ్చాను. బాయ్. ఓకే, లెట్ మీ షో యూ వాట్స్ రాంగ్ ఇన్ దాట్. దిస్ కోల్డ్ బ్రీజ్, ఇది చాలు. ఇక్కడికి ఎనీ టైమ్స్ రావచ్చు. ఐ థింక్ దిస్ ఈజ్ మై 4th టైం. I don't think it is my 4th time. I can confirmly say that this is my 4th time. This is our stay. This is our stay. అయ్యో వద్దమ్మా. ఇదే మన స్టే. I think we have to go there. Let's park it there in the lobby. తిప్పేద్దాం ఇప్పుడే, మళ్ళా పెద్దవాడు. నైస్. Let's go for shopping. వచ్చినప్పుడు వెదర్ అంత బాగాలేదు, కానీ ఇప్పుడు మాత్రం అదిరింది అసలు. లెట్స్ గో. టాప్ బాక్స్ చాలా నాయిస్ వస్తుంది, ఎందుకంటే అందులో అసలు ఏం లేదు, ఎంటీగా ఉంది. ఎంటీగా ఉంటే అది వాబుల్ అవుతుంది. అట్లీస్ట్ ఇట్ నీడ్స్ సమ్ వెయిట్ ఫర్ ఇట్ నాట్ టు మేక్ సమ్ నాయిస్. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు ATM, మనీ తీయాలి. క్యాష్ అసలు ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 10K తీసా. ఐఎమ్ ఫ్రమ్ దెన్ ఆన్ ఆ 10K అలా యూస్ అయింది. పెట్రోల్ పంప్స్ దగ్గర వాటి దగ్గర ఐ డోంట్ యూజ్ మొబైల్, బికాజ్ మొబైల్ ఎక్కడ పాకెట్లో ఉంటుంది లేదా మౌంట్ చేసి ఉంటుంది. అది తీసి స్కాన్ చేసి మనీ చేయడం అదంతా టైం వేస్ట్ యాక్చువల్లీ. సో ఐ ప్రిఫర్ క్యాష్ ఈజీగా ఇచ్చేయచ్చు, తీయడానికి వాటికి ఇబ్బంది ఏమి ఉండదు. So far, 1 second, I'm getting a call. Hello? Hello, vanakkam sir. Sorry? From where? உங்களுக்கு கூட என்டையர் ஃபேமிலிக்கு கவர் ஆகிற மாதிரி ஹெல்த் இன்சூரன்ஸ் பாலிசி இருக்கு சார். அதை பற்றி I'm not interested. Thank you. Okay sir, thank you. Someone is doing their job. Normally with a call at the boy on me. Don't know who might be calling from office. ఇక్కడ అంబూర్ బిర్యానీ కూడా ఉంది. నైస్.
తమిళనాడులో అంబూరి బిర్యానీ ఈజ్ వెరీ వెరీ ఫేమస్ అండ్ చాలా బాగుంటుంది కూడా. యూ కెన్ ట్రై ఇట్. ఇట్స్ నాట్ టిపికల్ హైదరాబాద్ స్టైల్, బట్ ఇట్స్ డిఫరెంట్ అండ్ చాలా బాగుంటుంది. కొంతమందికి నచ్చదు, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లేవర్ అండ్ థింగ్స్. బాగుంటుంది. ఇదే కొడాయి లేక్. సో one thing కాదు, there are many things that are similar between some of the hill stations. సో కొడాయి కానీ, ఊటీ కానీ, వాయనాడ్ కానీ, ఇవన్నింటిలో చూడండి సేమ్ కైండ్ ఆఫ్ లేక్స్ ఉంటాయి, సేమ్ కైండ్ అండ్ సేమ్ సిటీలో ఉంటాయి. వాయనాడ్ ఒకటే ఐ థింక్ ఫార్ అవే ఫ్రమ్ ది సిటీ. కొడాయి అండ్ ఊటీ హ్యాస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది సిటీ. ఇలాంటి బ్లాక్ టింట్స్ వేయించొద్దని ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా సరే, పోలీసులు చెప్పినా సరే తెగ వేయిస్తారమ్మా. ఏం కనిపిస్తుంది అసలు ఆ టింట్లో ఉన్నప్పటి నుంచి అవతల వైపు రోడ్డు అసలు అమ్మా. ఇలాంటి వాళ్ళ వల్ల సగం యాక్సిడెంట్స్ అయ్యేది. ఓవర్టేక్ చేయాలనుకుంటే ఎలా చేస్తాం?